ట్రెండ్స్ లో మెజారిటీ అందుకుంది మహాయుతి కూటమి. మహాయుతి ముఖ్యులతో సీఎం షిండే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్లీ ట్రెండ్స్ మెజారిటీని అందుకుంది మహాయుతి కూటమి. మొత్తం మీద ఇక ట్రెండ్స్ చూస్తున్నా ఎవరికైనా ఎగ్జైటింగ్ ఉంటుంటుంది. డెఫినెట్ గా మరోసారి ముఖ్యమంత్రి పీఠం కోసం మనం చూస్తున్న 2 రోజులుగా మహారాష్ట్ర గురించి ఇన్ డీటెయిల్ గా మనం చూస్తే ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, తిరిగి ఆ కుర్చీని ఎట్లా అధిరోహిస్తామని చెప్పి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. అప్పుడే ఆపరేషన్ లోటస్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆ ప్రణాళిక స్టార్ట్ చేశారు. ఎప్పుడో చెప్పింది ఆర్టీవీ. మరి ముఖ్యంగా మనం స్టార్ట్ చేసిన కొద్దిసేపటి క్రితం చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా లాబింగ్ కావచ్చు, లేకపోతే రిసార్ట్స్ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే క్యాంప్ పాలిటిక్స్ కావచ్చు, ఇవి స్టార్ట్ అవుతున్నాయి. ఇండిపెండెన్స్ తీసుకువెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. అందరినీ క్రోడీకరించుకుంటారు. ఎందుకు అనేది మాట్లాడుకునే ప్రయత్నం. డెఫినెట్ గా ఇక్కడ సచిన్ ఒక విషయం ఏంటంటే, ఒకవేళ గనక కూటమి గనక లేకుండా ఉండి ఇండివిజువల్ గా పోటీ చేసి మన దాంట్లోనే ఎవరైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన కనుక ఉంటే అప్పుడు లాబింగ్ అనేది స్టార్ట్ అయ్యేది. నీకు ఇన్ని సీట్లు, నాకు సీట్ అని ఒక సిచువేషన్ ఉండేది. కానీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ లో డివిజన్ టైంలో నుంచి కూడా బీజేపీ కొన్ని సీట్లో పోటీ చేయడం, ఏకనాథ్ షిండేకి సంబంధించి శివసేన కొన్ని సీట్లో పోటీ చేయడం, ఎన్సీపీ అజిత్ పవార్ ఇంట్రెస్టింగ్ గా కొన్ని సీట్లో పోటీ చేయడం చూసిన తర్వాత ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. గతంలో అంటే ఏకనాథ్ షిండేని ఆయన అవసరం ఉంది కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. కానీ మనం వెరాజ్ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల పాలిటిక్స్ కనుక చూస్తే బీజేపీ అప్పర్ హ్యాండ్ లో ఉండాలనుకుంటుంది, కానీ ఒక పార్టీని తీసుకొచ్చి అప్పర్ హ్యాండ్ లో ఉంచే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఈసారి మాత్రం ఏకనాథ్ షిండే కనుక అవకాశం ఇస్తే ఏకనాథ్ షిండే వల్లే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇండికేషన్ ప్రజల్లోకి బలంగా ఇచ్చి ఒక సామాన్య వ్యక్తిని, ఇన్ఫాక్ట్ ఏకనాథ్ షిండే హిస్టరీ కనుక వెళ్తే ఆయన ఒక ఆటో డ్రైవర్ అంట. సో అటువంటి సామాన్య వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానం వాళ్ళకి ఎక్కించినటువంటి సత్తా బీజేపీ పార్టీ గతంలో దక్కింది కాబట్టి మళ్ళీ అది రెట్టింపై అవకాశం ఉంటుంది. కానీ ఈసారి అంటే భారతీయ జనతా పార్టీకి చూసాం ఇక్కడున్న కీలకమైన నేతలని ఇటు కేంద్రంలోకి పట్టుకెళ్ళి కేంద్ర మంత్రులు చేసేసిన దగ్గర పరిస్థితిని నార్మల్ చేసే సిచ్యువేషన్. కానీ శరద్ పవార్ కి సంబంధించి అజిత్ పవార్ అఫ్ కోర్స్ వెనుకంజలు ఉన్నప్పటికీ 28 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. లేదు కాదు నేను ఉన్నానని చెప్పి ఆయన మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయారు అనుకో, ఉన్న అదేమంటాడు మనకి ఉన్న మొదలుగా మోసం వస్తుంది. కాబట్టి ఈజీ ఏం కాదు. బీజేపీతో క్యాల్కులేషన్ వన్స్ వచ్చిన తర్వాత బీజేపీ అంత ఈజీగా వదిలేస్తున్న అవకాశం ఉంది. ఏ రకంగా ఆయన పొలిటిసైజ్ చేస్తుందా, ఏదో చేసి మెసమరైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనం ట్రెండ్స్ చూస్తే 145, 140 ఇండియా కూటమి మరో 2 స్థానాలు పెంచుకుంది. 140 ఇండియా కూటమి, ఎన్డీఏ 145. చాలా నంబర్స్ చూద్దాం. ఇతరులు 3 స్థానాలు అంటే ఈక్వల్ గా అనుకుందాం. అంటే ఆఫ్ కోర్స్ ఈ ఇండిపెండెన్స్ కూడా అనుకోని ఖాతాలో ఇటు ఇండియా ఖాతాలో 144, 144. ఓ మై గాడ్. ఇప్పటికి మనం ఒక మాట కరాఖండిగా చెప్పాల్సింది, ఇండియా కూటమికి అవకాశం లేదని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పోటీ ఇస్తూ వస్తున్నారు. 1, 2 అప్ అండ్ డౌన్ అవుతున్నాయంటే అదే స్థాయిలో పోటీ ఇస్తున్నారు. అనూహ్యంగా ఏదైనా డ్రాస్టిక్ జరిగితే జరగవచ్చేమో చివరి విషయంలో. ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలకు సంబంధించి చూస్తే మహారాష్ట్ర ఎట్లా బెడిసికొట్టిందో, తెలంగాణ ఎట్లా బెడిసికొట్టిందో ఆ రకంగానే బెడిసికొట్టి. కానీ ఇక్కడ ఇప్పుడు హంగ్ అసెంబ్లీకి వెళుతుంది అనేది చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే మనం చూస్తే 144 ఇంకొక స్థానం కావాలి. కాబట్టి ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ కు వెళ్లే ప్రయత్నం చేద్దాం. గ్రాఫిక్స్ లో ఫుల్ ఫ్రేమ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రకు సంబంధించి ఎన్డీఏ కూటమికి 144. మనోజ్, ఎన్డీఏకి 144 మ్యాజిక్ ఫిగర్ దగ్గర కొంత అప్ అండ్ డౌన్ అవుతోంది ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి మాత్రం దాని జోరు కొనసాగిస్తోంది 141. అంటే ఇక్కడ ఇండియా కూటమి కూడా అది అసాధ్యమైనది ఏం కాదు. డెఫినెట్ గా 2-3 స్థానాలే కాబట్టి పెరిగితే పెరగొచ్చు, ఏదైనా జరగవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ చూసాం, మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఎవరి కూడా ఊహకందని రీతిలో మొత్తం తారుమారైపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ అవుతాయని కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేం. సో కొన్ని సందర్భాల్లో డ్రాస్టిక్ గా కూడా ప్రజలు నాడి పసగడడం కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకి కొంత అంతు చిక్కకపోవచ్చు. నరాలు తెగే ఉత్కంఠనే చెప్పుకోవాలి. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ బహుశా దాన్ని మించింది అనుకోవాలి. ఎందుకంటే అటువంటి టగ్ ఆఫ్ వార్ ఇద్దరికి సంబంధించి 144, 141 పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. 140 అదర్స్ సంబంధించి కనుక నిజంగానే అదర్స్ అని వచ్చారంటేనే వాళ్ళు బీజేపీకి యాంటీగా వెళ్ళినట్టుగా మనం భావించారు. ఎందుకంటే ఇండివిజువల్ గా బయటకు వచ్చి పోటీ చేశారు కాబట్టి. అదర్స్ కూడా 3 ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనుక అంటే ఇక్కడ మహా వికాస్ అఘాడీ కూడా కొట్టిపడలేము. ఎందుకంటే టికెట్లు ఇవ్వకపోతే, కూటమిలో టికెట్లు ఇవ్వకపోతే బయటకు వచ్చి పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ 3 కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా కనుక రాహుల్ గాంధీతో జత కడితే కనుక పెద్దగా ఇది ఈక్వల్ అయ్యే అవకాశం. 144, 141 జస్ట్ అదర్స్ 3 అంటే వీళ్ళు కూడా జత కలితే ఈక్వల్, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు.
సో ఇప్పటివరకు 288 కి 280 రిజల్ట్స్ అయితే మనం ట్రెండ్స్ చూస్తున్నాం. ఎన్డీఏ 144, ఇండియా 141, అదర్స్ 3 లో ఉన్నారు. పెద్దగా ఇది డ్రాస్టిక్ చేంజ్ అయితే కాదు. ఇండివిజువల్ గా పార్టీ పరంగా చూస్తే కనుక అనదర్ బిగ్ బ్రేకింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. నేరుగా మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోదాం. యూపీకి సంబంధించి యూపీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ హవా చాటుతుంది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఆధిక్యతను కనబరుస్తోంది. అక్కడ భారతీయ